నమస్కారం యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం నేను భానుప్రకాష్ యోగాచార్య ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ థై ఫ్యాట్ హిప్ ఫ్యాట్ ఈ మూడింటిని తగ్గించుకోవడం కోసం యోగాసనాలు వేద్దాం చూసారు కదండి ఇది వజ్రాసనం వజ్రాసనం ద్వారా తొడల్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది హిప్ ఫ్యాట్ హిప్ మీద ఈ హీల్ సైడ్ చూసారు కదండి ఒకసారి వజ్రాసనం మీరు సైడ్ నుంచి చూడండి సో వజ్రాసనం వజ్రాసనం ఒకసారి పద్ధతి చూపిస్తాను మీకు వజ్రాసన్ని రైట్ లెగ్ ఇలా తీసుకుని అటు తీసుకుని తర్వాత నెమ్మది తీసుకుని ఈ లెగ్ ఈ విధంగా ఈ పద్ధతిలో వస్తే ఈజీగా వచ్చేయచ్చు లేదా రెండు కాళ్ళు మడతేసుకుని డైరెక్ట్గా కూడా వజ్రాసనంలో వచ్చు వజ్రాసనం సో ఈ ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ హీల్ హిప్ని ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ స్టిమ్యులేషన్స్ వస్తాయి ఫ్యాట్ అంతా ఇక్కడ ఈ హిప్ పిరుదుల్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది మీకు ఈజీగా తర్వాత తొడల్లో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది లావు సింపుల్ వజ్రాసనంలో ఎవరైతే 20 నిమిషాల వరకు ఉండగలుగుతారో వాళ్ళు అసలు ఎప్పటికీ లావు కారు ఉన్న లావు కూడా తొడల్లో ఉన్నంత కొవ్వంతా కరిగిపోతుంది టీవీ చూసినప్పుడు చేయొచ్చు భోజనం చేసిన తర్వాత చేసే ఆసనం కూడా మనకి వజ్రాసనం అండి కాబట్టి దీనికి ఎనీ టైం 24 అవర్స్ మామూలుగా మనం ఎలా కూర్చుంటామో చైర్లో కానీ కింద కానీ ఆ విధంగా ఆసనం వేసుకొని కూర్చునేది ఈ వజ్రాసనం సో వజ్రాసనం ద్వారా పొట్ట తగ్గుతుంది బ్యాక్ స్ట్రైట్ ఉండడం వల్ల పొట్ట తగ్గుతుంది లోపలికి స్ట్రైట్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది సో పొట్ట తగ్గిపోతుంది తర్వాత థై ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది ఫ్యాట్ తగ్గిపోతుంది ఒకే ఒక ఆసనం ద్వారా 3 తగ్గిపోతాయి నా సో వజ్రాసనం తర్వాత మనం ఈరోజు లిస్ట్ రాసుకోండి వజ్రాసన్ మామూలుగా అన్నిట్లో ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు కాబట్టి బేసిక్ మనగా అది రెగ్యులర్గా ఉండాలి వజ్రాసనం కంపల్సరీ ఆసన మనకి అది రాసుకోండి ఉత్తాన పాదాసన నౌకాసన పవనముక్తాసన తర్వాత పశ్చిమోత్తానాసన చక్రాసన ఆ తర్వాత ధనురాసన ఈ ఆసనాలు చేద్దాం నెమ్మదిగా శవాసనలోకి రండి ఉత్తాన పాదాసన రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి రెండు చేతులు పైకి వెనక్కి పెట్టుకొని ఫమ్గా పెట్టుకోండి చూడండి ఈ ఎల్బో జాయింట్ రెండు ఒకటికొకటి ఫమ్గా పెట్టుకోండి తల కింద పెట్టుకోద్ది ఇట్లా తల పైన స్ట్రెచ్ చేస్తూ హెడ్ భూమికి టచ్ అవ్వాలి రైట్ సో ఈ విధంగా పెట్టుకొని రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి ఉత్తాన పాదాసన ఉత్తాన అంటే పైకి ఇంటెన్స్ స్ట్రెచ్ ఉత్తాన అంటే రైజింగ్ సో పాదాసన లెగ్ రైజ్ చేయడం ఇలా పైకి లేపి ఉంచడాన్ని ఉత్తాన పాదాసన అంటే ఇందులో మనం చూడండి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు సింగిల్ లెగ్ 30 degrees 40 degrees 30 degrees 60 degrees 90 degrees అన్ని మనము మూడు యాంగిల్స్లో కొంతసేపు ఉంచితే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న షివరింగ్ వచ్చేసి మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది అక్కడ మసాజ్ అందుతుంది ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అందుతుంది తద్వారా తొడలంతా కరిగిపోతాయి ఒకసారి చూడండి రైట్ లెగ్ అప్ 30 degrees ఉత్తాన పాదాసన ఇందులో 10 కౌంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా ఇక్కడ కూడా 10 కౌంట్స్ చేసుకోండి ఇలాగా 60 degreesలో తర్వాత 90 degrees చూడండి స్ట్రైట్గా రావాలి రాకపోవచ్చు నో ప్రాబ్లం బట్ ట్రై చేయండి లావు ఉన్న వాళ్ళకే కాదు ఎవరికి రాదండి చాలా కొంతమందికి వెన్నపూసలు బాగా బిగుసిపోయిన వాళ్ళకి సాక్రమ్ ఏరియాలో నడుము దగ్గర బాగా టైట్ ఉన్న వాళ్ళకి ఎవరికి చాలా వరకు రాదు కాబట్టి 90 degrees వరకు మీరు ట్రై చేయాలి మీకు నీ బెండింగ్ మాత్రం ఇలా చేయకూడదు స్ట్రైట్గా ఉండాలి మీకు ఇక్కడే నీ స్ట్రైట్ ఉంది ఈ ఏరియాలో అంటే ఇదే మీకు 90 degrees అనుకొని ఇంతే ఉంచండి అంతే ఇక్కడే మీరు ఉంచండి కానీ నీ మాత్రం బెండ్ చేయొద్దు నీ బెండ్ చేస్తే ఎప్పటికీ మీ తొడలు కరగవు గ్యారంటీ ఇస్తున్నాను ఇలా పెట్టుకోండి స్ట్రైట్ పెట్టండి మీకు ఇక్కడే 90 degrees ఇంతకంటే ఎక్కువ రాలేదంటే ఇక్కడ మాత్రం హోల్డ్ చేయండి చాలు
అది మాత్రం గ్యారంటీ ఉత్తానపాదాసన ద్వారా మీకు ఎందుకంటే తొడల్లో ఈ మజిల్ తొడ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అతి పొడవైన ఎముక, అక్కడ మజిల్ ఎక్కువగా చేరిపోతుంది, ఫ్యాట్ ఎక్కువ చేరిపోవచ్చు. సో ఫ్యాట్ కమ్ మజిల్ ఇవన్నీ రెండు అయిపోయి తొడ ఎక్కువ బరువు మనం పెరిగిపోవడానికి అవకాశం మెయిన్గా ఈ తొడల వల్లనే. సో ఇట్లా 60 degrees, 90 degrees, దెన్ 60 degrees డౌన్, 30 degrees డౌన్. ఇక్కడ కూడా 10 కౌంట్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో 30 degreesలో 60 degrees అండ్ 90 degreesలో 10 కౌంట్స్ ఇనిషియల్ లెవెల్లో. లేటర్ ఆన్ మీరు 30 కౌంట్స్కి వెళ్ళండి, 50 కౌంట్స్కి వెళ్ళండి, ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్లో ఇనిషియల్గా మీరు లేపడమే కష్టంగా ఉంటుంది. నా లెఫ్ట్ లెగ్. సో ఇక్కడ 10 కౌంట్స్ చేసుకోండి, ఇక్కడ 10 కౌంట్స్ చేయండి. తర్వాత 90 degrees. ఈ లెగ్ స్ట్రైట్ ఉండాలి, ఆ పక్క లెగ్ లేపకూడదు, మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. రైట్, స్లోలీ డౌన్ 30 degrees, రిలాక్స్. ఇప్పుడు రైట్ లెగ్ డైరెక్ట్ 90 degrees తీసుకోండి. ఇన్హేల్, స్లోలీ డౌన్. ఇక్కడ 10 కౌంట్స్ చేసుకోండి. నౌ లెఫ్ట్ లెగ్ ఇన్హేల్, ఇలాగా కొంచెంసేపు ఉన్న తర్వాత స్లోగా నెమ్మదిగా కింద దించండి. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్కి వచ్చిన తర్వాత రిలాక్స్డ్గా చేయండి, ఏమాత్రం తొందరపడద్దు. ఎంత రిలాక్స్ చేస్తే మీకు బెనిఫిట్ అంత ఎక్కువ ఉంటుంది. రిజల్ట్ చాలా ఎక్కువ తొందరగా రావాలంటే రిలాక్స్డ్గా చేయాలి, స్పీడ్గా చేయాలి, ఎక్సర్సైజ్ లాగా చేయొద్దు. ఆసనం అంతే, ఇక్కడ హోల్డ్ చేసుకోండి. నో బోత్ ద లెగ్స్. నార్మల్ బ్రీతింగ్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే అంతసేపు ఒక్కోసారి 10 కౌంట్స్ ఉన్నానంటే ఆయాసం వస్తుంది. సో రిలాక్స్ అవ్వండి. తర్వాత ఒకటే ఆసనం, ఉత్తానపాదాసనం చాలు మీ తొడలు పొట్ట అంతా హిప్పు కరిగిపోవడానికి. ఒకటేసారి వితిన్ 3 monthsలో మీరు మోర్ దాన్ 10 kgs తగ్గుతారు ఉత్తానపాదాసనం ద్వారా. వితిన్ 3 months. 30 degrees up, slowly up, 60 degrees. 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, మోకాళ్ళు స్ట్రైట్గా ఉన్నాయి, మోకాళ్ళు మాత్రం అస్సలు బెండ్ చేయకూడదు. బెనిఫిట్ రావాలి మీకు, తొడలు కరిగిపోవాలి, నాకు ఎక్కువ వెయిట్ ఉన్నాను, నేను బొజ్జ కరిగిపోవాలి, నాకు పొట్ట ఉండకూడదు అనుకుంటే మోకాలు స్ట్రైట్ ఉంచండి. దెన్ 90 degrees, దెన్ కౌంట్ అగైన్. 1 2 3 4 5 6 7 8 9 10. సో స్లోగా మళ్ళీ అగైన్ 60 degrees. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్ 30 degrees. నెమ్మదిగా దించండి, దబ్బని దించేయద్దు, నెమ్మదిగా దించండి. అమ్మయ్య నా పని అయిపోయింది అనుకొని దించొద్దు, నెమ్మదిగా దించండి. రిలాక్స్ అవ్వండి. కమ్ టు ద నార్మల్ బ్రీతింగ్. సాధారణ శ్వాస స్థితిలోకి వచ్చిన తర్వాతనే ఇంకొక ఆసనంలోకి వెళ్ళండి. సో ఎందుకంటే ఒబేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేయలేరు, నాకు ఎక్కువ చేయలేను అంటారు, చేయాలనుకుంటారు కానీ చేయలేరు. కాబట్టి రిలాక్స్డ్గా చేయండి, కూల్ అండ్ కామ్గా చేయండి. 6 ఆసనాలు ఉన్నాయి మనకి, తిరుగులేని ఆసనాలు. ఇప్పుడు తిరుగులేదు ఈ ఆసనాలకి. రైట్, నౌకాసన ఆర్ నావాసన. నెమ్మదిగా చేతులు కాళ్ళు ఒకటేసారి పైకి లిఫ్ట్ చేసుకోండి. చూసారా, ఫస్ట్ కాళ్ళు పైకి లేపండి, తర్వాత తల లేపండి. ఇట్లా చూడండి, మొత్తం హోల్ బాడీ అంతా వైబ్రేట్ అవుతుందండి. పొట్ట దగ్గర వైబ్రేషన్ వస్తుంది. మీరు ప్రత్యేకించి వైబ్రేటర్స్ కొనక్కర్లేదు. ఫ్యాట్ కరిగించుకోవడానికి, హిప్ ఫ్యాట్, థై ఫ్యాట్ ఇవన్నీ కరిగించుకోవడానికి ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు. చూడండి, పొట్ట దగ్గర హెవీగా మీరు ఒక్కసారి వెయిట్ చేసండి. 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా ఉన్న తర్వాత స్లోగా నెమ్మదిగా డౌన్, రిలాక్స్. ఈ విధంగా
మళ్ళీ ఒక్కసారి రిలాక్స్ అయిపోయిన తర్వాత సాధారణ శ్వాసకు వచ్చిన తర్వాత ఆయాసం తగ్గిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంకొకసారి చేయండి. నౌకాసనం ద్వారా పొట్ట మొత్తం కరిగిపోతుంది. లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ కరిగిపోతాయి, సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. లివర్ సమస్యలు, పొట్ట కరిగిపోతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అయిపోతుంది. కేవలం అదే కాదు, మనకి స్లోలీ డౌన్. ఈ విధంగా నౌకాసనం లేదా నావాసన, ఈ ఆసనాన్ని చేయండి. ఉత్తాన పాదాసన తర్వాత నౌకాసన. మన టార్గెట్ అంతా ఇప్పుడు బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ అండ్ హిప్ ఫ్యాట్. సో ఇవన్నిటికీ నా పవన ముక్తాసన. పవన ముక్తాసన ముందుగా సింగిల్ లెగ్ చేసుకోవాలి. సక్సెస్ రేట్ పెరగాలంటే సింగిల్ లెగ్ చేసుకోండి, తర్వాత బోత్ లెగ్స్ చేసుకుందాం. స్లోగా నెమ్మదిగా 2 కాళ్ళు పట్టుకోండి, క్లాస్ప్ చేసుకోండి. ఇలాగా గాలి వదిలేస్తూ పైకి రావాలి. ఎక్సేల్. చూసారా, ఆ పక్క లెగ్ ఎలాగుంది, ఈ పక్క లెగ్ ఎలాగుంది, పాదం చివరిగా చూడండి. స్లోలీ డౌన్, నార్మల్ బ్రీతింగ్. నా వన్స్ అగైన్ ఇట్లా సింగిల్ లెగ్లో వీలైతే ఎక్కువసేపు చేసుకోండి. మీరు ఎక్కువ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు లావు తగ్గడం కోసం బెంగపడక్కర్లేదు. ఈ విధంగా సింగిల్ లెగ్తో కొంతసేపు మళ్ళీ రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్ వచ్చిన తర్వాత రిలాక్స్. మళ్ళీ కావాలంటే ఇంకొకసారి చేసుకోండి, మీకు ఇఫ్ టైం పర్మిట్స్. లెఫ్ట్ లెగ్ గాలి వదిలేస్తూ, చూసారా గడ్డం వచ్చి మోకాళ్ళ పైన టచ్ అయ్యింది. ఆ పక్క కాలు ఈ పక్క కాలు స్ట్రైట్గా ఉన్నాయి. ఇటు పక్క రైట్ లెగ్ పైకి లేయలేదు. ఇదండి కరెక్ట్ పోస్చర్. సింగిల్ లెగ్ పవన ముక్తాసన. ఇది స్టాండింగ్లో నిలబడి కూడా సింగిల్ లెగ్ చేసుకోవచ్చు మీరు. నెమ్మదిగా స్లోలీ డౌన్, నార్మల్ బ్రీతింగ్. మళ్ళీ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్గా నార్మల్ బ్రీతింగ్. హోల్డ్ చేయక్కర్లేదు, నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ బ్రీత్ మీరు సింగిల్గా తీసుకోగలిగితే బాగా బోత్ లెగ్స్లో మీరు ఈజీగా బ్రీత్ తీసుకోగలుగుతారు. అలవాటు అవుతుంది. బోత్ లెగ్స్ చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా సింగిల్ లెగ్తో ఎక్కువ సార్లు చేయండి. ఒబేస్ ఉన్న వాళ్ళు. స్లోలీ డౌన్, రిలాక్స్. అగైన్ కాళ్ళు క్లాస్ప్ చేసుకోండి, 2 కాళ్ళు పట్టుకోండి, 2 చేతులు ఇలా పట్టుకోండి. గాలి వదిలేస్తూ పైకి వచ్చి గడ్డం టచ్ చేయండి. చూడండి, ఇందులో కొంతసేపు ఉండండి. నార్మల్ బ్రీతింగ్. పొట్ట అంతా కరిగిపోతుంది. ఎంత బొజ్జ ఉన్నా సరే కరిగిపోతుందండి. ఫ్యాట్ అంతా ఈజీగా కరిగిపోతుంది. లివర్ బాగా పనిచేయడం వల్ల మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పిన ఆసనాలు మీరు కరెక్ట్గా రిలాక్స్డ్గా ఇంతే మేనర్లో చేస్తే మీరు మోర్ దెన్ 600 క్యాలరీస్ నుంచి 1000 క్యాలరీస్ వరకు ఈ ప్రాక్టీస్తో బర్న్ చేయొచ్చు పర్ 1 అవర్ ప్రాక్టీస్. స్లోలీ డౌన్. కేవలం ఇప్పుడు చెప్తున్న ఆసనాలన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని స్లోగా చేస్తే మీరు 1000 క్యాలరీస్ బర్న్ చేయగలుగుతారు. ఇది సింపుల్గా, ఏమాత్రం కష్టం ఉంది, కాకపోతే నిదానంగా చేయాలి, కూల్గా చేయాలి. ఉత్తాన పదాసన, నౌకాసన, పవన ముక్తాసన, తర్వాత పశ్చిమోత్తానాసన. చూడండి, పశ్చిమోత్తానాసనకి మీరు నెమ్మదిగా చేతులు వెనక్కి పెట్టుకుంటూ అలాగే పడుకుని పొజిషన్లో నుంచి శవాసన మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనకు శవాసన తీసుకోవాలండి కంపల్సరీగా. రిలాక్స్ అయిపోయిన తర్వాత చేయాలి మీరు బాగా. దెన్ చూడండి, పశ్చిమోత్తానాసన. పశ్చిమ ఉత్తాన. సో ఈ నడుము భాగాన్ని ఈస్ట్ వైపు, ఇది వెస్ట్ వైపు ఉంటే ఇది ఈస్ట్ వైపు ఉంటుంది అనుకోండి. సో ఇంటెన్స్ స్ట్రెచ్ చేస్తారు. పశ్చిమోత్తానాసన. పశ్చిమ ఉత్తాన. నడుము వంగితే ఆటోమేటిక్గా ఫోర్ హెడ్ మోకాలు టచ్ అవుతుంది. చూడండి, గాలి వదిలేసి నేను వచ్చిన ఏ విధంగా ఇట్లా నడుము భాగాన్ని బాగా స్ట్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బెండ్ అవుతుంది. ఈ విధంగా చేతులు పెట్టుకొని
మంది ఫోర్ హెడ్ నీకు టచ్ చేయడం కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకా ముందుకు వెళ్తుంది అట్లా ట్రై చేస్తే. కానీ కాకపోతే మీరు ఈ పోస్చర్లో ఎంత వచ్చినా అంతే స్థితిలో ఉండండి, ఖచ్చితంగా బొజ్జంతా కరిగిపోతుంది. ఇది ఎంత చూడండి, ఇక్కడ కనిపిస్తుందా ఎంత ప్రెస్ అవుతుంది, తొడలు ప్లస్ బొజ్జ ఒకటికొకటి ప్రెస్ అవ్వడం వల్ల తర్వాత మీకు ఆటోమేటిక్గా థై ఫ్యాట్, హిప్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఇక నార్మల్ బ్రీతింగ్ వచ్చిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత ఇది 3 minutes చేయాలండి ప్రాక్టీస్. దగ్గర నెమ్మదిగా చేతులు తీసుకొని నార్మల్ పొజిషన్లోకి రండి. పశ్చిమోత్తనాసన తర్వాత ఇప్పుడు చక్రాసన. చక్రాసనలో అర్ధ చక్రాసన ముందుగా చేద్దాం. 2 కాళ్ళు పైకి తీసుకొని యాంకిల్ జాయింట్ పెట్టుకోండి. ఇక నార్మల్ బ్రీతింగ్లో ఉండండి. టేక్ ఎ నార్మల్ బ్రీతింగ్. ఎస్, నెమ్మదిగా నడుం భాగాన్ని పైకి లేపి నిలబెట్టండి. చూడండి, గాలి తీసుకుంటూ పైకి రావాలి. స్లోలీ డౌన్ చేసుకోండి. ఇందులో కూడా దగ్గర 3 minutes ఈజీగా ఉండొచ్చు, కష్టం లేకుండా ఉండేది ఈ ప్రాక్టీస్ అండి. దెన్ చక్రాసన. చక్రాసనలో మనం సింపుల్ చక్రాసన చేసినాం, ఇప్పుడు అది అర్ధ చక్రాసన. 2 కాళ్ళు 2 చేతులు స్తంభాల్లాగా 4 స్తంభాల్లాగా పెట్టుకొని చేతులు ఇలా చూసుకోండి, నెమ్మదిగా ఇట్లా ఈజియెస్ట్. యా, సో 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి, ఇలాగా అదే పొజిషన్లో ఉండండి. నార్మల్ బ్రీత్ తీసుకోండి. ఏమాత్రం తొందర పడద్దు, ఫటాఫట్ అయిపోవాలి. తర్వాత మళ్ళీ ఇంకేం చేస్తారు, చెప్పింది 6 ఆసనాలే, ఇవి కరెక్ట్గా చేస్తే 1 hour చేయాలి. రిలాక్స్గా చేసుకోండి, మ్యూజిక్ పెట్టుకొని చేసుకోండి, ఈజీగా సంతోషంగా ఇంకా బాగా హ్యాపీగా చేసుకుంటారు. మీరు ఈజీగా వెయిట్ తగ్గుతారు, రిలాక్స్. నిజంగా మ్యూజిక్ ఇష్టమైన సంగీతం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మీరు. దెన్ చేతులు స్ట్రైట్గా ఇట్లా పెట్టుకోండి, ఈ మాత్రం టర్న్ చేసుకుంటూ 2 చేతులు 2 కాళ్ళని 4 పిల్లర్స్ లాగా స్తంభాల్లాగా నిలబెట్టాలి. శరీరాన్ని తీసుకెళ్ళి పైన. నార్మల్ బ్రీత్. స్లోలీ అప్, బ్రీత్ తీసుకుంటే పైకి రండి. స్లోలీ నెమ్మదిగా డౌన్ చేయండి. నడుం ఫస్ట్ నడుం డౌన్ అవ్వాలి. చక్రాసన కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ చేతులు కూడా ఏవైతే ఫ్యాట్ చేరుకుపోయిందో అది కూడా కంట్రోల్ అవుతుంది చక్రాసన ద్వారా. చక్రాసన అయిపోయింది కాబట్టి ధనురాసన చేద్దాం. ఉత్తాన పాదాసన, నౌకాసన, తర్వాత పవన ముక్తాసన్, తర్వాత పశ్చిమోత్తనాసన్, తర్వాత చక్రాసన్. చక్రాసనలో కూడా 2 వెరైటీస్ చేసాం మనము. ఇంకొక వెరైటీ ఉంది, అది స్టాండింగ్ చక్రాసన. అది ఒబేస్ ఉన్న వాళ్ళు చేయలేరు కాబట్టి మనం అర్ధ చక్రాసన ఫస్ట్ మీకు ఈజియెస్ట్ వే, తర్వాత నెమ్మదిగా చక్రాసనలోకి. ఈజియెస్ట్ వే అని చూడండి ధనురాసన. నెమ్మదిగా కాళ్ళు వెనక్కి పట్టుకోండి, ఫస్ట్ యాంకిల్ పట్టుకోండి, ఈ పక్క యాంకిల్ పట్టుకోండి. నేను చూస్తున్నాను ఒబేస్ వాళ్ళు ఇది కూడా పట్టుకోలేరు, పర్వాలేదు, నో ప్రాబ్లం. నెమ్మదిగా ట్రై చేయండి, ఎవరితో అయినా హెల్ప్ తీసుకొని సరే ట్రై చేయండి. యాంకిల్ పట్టుకోండి, నెమ్మదిగా ఫోర్ హెడ్ కింద పెట్టండి. టేక్ ఎ డీప్ బ్రీత్. Yes, inhale up. నార్మల్ బ్రీత్ లో ఉండాలి మీరు. టేక్ నార్మల్ బ్రీత్. ఇందులో ధనురాసనలో ఇంకొంచెం అడ్వాన్స్ ఉందండి. మనం ఈజీగా ఇట్లా పెట్టుకొని పూర్ణ ధనురాసన అది ట్రై చేస్తే మీకు బెండ్ ఉంటే చేయండి. యాంకిల్ పట్టుకొని ఇలా రైట్, భుజంతా కరిగిపోతుందండి. రోజు చేస్తుంటే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళు మాత్రమే చేయండి, రాని వాళ్ళు ఏం ఫైట్ చేయకండి, కేవలం ఈ ధనురాసన మాత్రమే చేయండి. రైట్, ఈ విధంగా అందులో
ఆసనంలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి, రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి చేయండి. సో బ్రీత్ ఆటోమేటిక్గా కొంచెం భారంగా ఉంటుంది, నో ప్రాబ్లం. తిరిగి నార్మల్ బ్రీత్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేయండి. ఏమాత్రం తొందర ఉందండి? దగ్గర దగ్గర ఇప్పటి వరకు మనం హాఫ్ అన్ అవర్ చేస్తున్నాం. ఇదే ఇంకొంచెం రిలాక్స్డ్గా చేసుకుంటే మీరు ఇంకొంచెం టోటల్గా 1 అవర్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. చూసారు కదండి, లాస్ట్లో శవాసన పొజిషన్లోకి రండి. శవాసన కొంచెం ఉండి 10 to 15 minutes టేక్ ఎ డీప్ బ్రీత్. అబ్డామినల్ బ్రీతింగ్, పొట్ట పైకి తీసుకురావాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నార్మల్ బ్రీత్ తీసుకోండి, నాభి దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటారో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనుకోండి. శ్వాస వదిలిన తర్వాత నాలో ఉన్న వికారాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. అలాగ అయిపోయిన తర్వాత కొంతసేపు 5 minutes to 10 minutes అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ తల కింద చేయి దిండులోకి పెట్టుకోండి, ఆరాంగా విశ్రాంతి పొందండి. అబ్జర్వ్ ద హార్ట్ బీట్ నార్మల్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత మనసు శవాసనలో మీరు పూర్తిగా రిలాక్స్ అయిపోవాలి. టర్న్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి, నెమ్మదిగా లేచి కూర్చోండి. ఇది ఇవాళ యోగా ఆరోగ్య కార్యక్రమంలో మనం బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్, హిప్ ఫ్యాట్కి సంబంధించిన ఆసనాలు చూసాం కదండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ వేరొక యోగా ప్యాకేజ్తో మనం వద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.